ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా నటుడు, వైసీపీ సానుభూతిపరుడు, ఏపీ ఎఫ్టీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియా సమావేశంలో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు తీరును ఎండగట్టారు. చంద్రబాబు వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని విమర్శించారు. నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పెన్షన్ అందకుండా చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గోనె సంచులు మోసుకునే ఉద్యోగమని ఎద్దేవా చేసిన చంద్రబాబు ఇప్పుడు వారికి 10,000 రూపాయల జీతాలిస్తానని వారి కాళ్లు పట్టుకుంటున్నారని పోసాని ఎద్దేవా చేశారు. మగవాళ్లు లేనప్పుడు వాలంటీర్ల ఇండ్ల తలుపులు కొట్టేవారని, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేవారంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. వాలంటీర్లు నీ కొడుకు నారా లోకేష్ లా తాగుపోతులు తిరుగుపోతులు కాదని స్పష్టం చేశారు. వాలంటీర్లపై చంద్రబాబుది ముసలి కన్నీరని, ఆయన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని పోసాని కృష్ణమురళి అన్నారు. ఎన్టీఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జీవితాన్ని చంద్రబాబు నాశనం చేశారని పోసాని ఆరోపించారు. జయప్రద లాంటి పెద్ద హీరోయిన్ ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేశాడని, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతిని బజార్కి ఇడ్చాడని అన్నారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా పోసాని నిప్పులు చెరిగారు. అసలదొక పార్టీయేనా అని ఎద్దేవా చేశారు. గేదెలు కాచుకునేవాడు కూడా పవన్ కళ్యాణ్ మాటలు నమ్మడని విమర్శించారు.